Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దిస్ ఈస్ టు మై ఫాదర్స్ గ్లోరీ దట్ యు బేర్ మచ్ ఫ్రూట్. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఫలించుట, బహుగా ఫలించుట, ఇది తండ్రి మహిమపరచబడే కార్యం. ఈ మహిమార్థమైన కార్యములోనికి పాలిభాగస్థులుగా ఉండటానికి దేవుడు మనకిస్తున్న ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఫలింపు కలిగిన జీవితం ఆత్మీయముగా, వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశ్యం. లేఖనమంటుంది, ఆయనను ఆశ్రయించు వారికి ఈ మేలు కొదువై ఉండదు. ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన జీవితాన్ని తరచి చూసుకుందాం. ప్రతి విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ విద్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, ఈ విషయాలన్నిటిలో నువ్వు ఫలింపు కలిగి ఉన్నావా? మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితములో ఆత్మీయ ఫలములు ఫలించే వానిగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవిస్తున్నావా? ఆలోచన చేయి. ఆయన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఆయనలో మనం జీవించాలి, ఆయనను కలిగి జీవించాలి. ఈ ఫలింపు అనే ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే మనము చేయవలసిన పని కూడా ఉంటుందని గమనించాలి. లేఖనమంటుంది, ఎవరు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుండును, వాడు బహుగా ఫలించును. నువ్వు ఫలించాలని ఇష్టపడితే, ఫలించాలని నీ ఆశ అయితే, నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. నువ్వు ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప ఆయన నీ యందు నిలిచి ఉండడు. ఈ రెండు సంపూర్తి అవితేనే తప్ప నీ ఫలింపు ఉండదు. మన సంతోషం పరిపూర్ణము కావాలని ప్రేమ కొలది దేవుడు మనతో చెబుతున్న మాట ఇది. ప్రేమ కలిగిన దేవుడు నీ పరిస్థితులను బట్టి కాదు, కానీ నిన్నుగా ఈ దినము కూడా, ఈ క్షణము కూడా ప్రేమిస్తున్నవాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించేటటువంటి దేవుడు ఆయన. ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున చేయబడిన నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని, అనేక మందికి దీవెనకరముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేపథ్యంలో మాట్లాడుతూ, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అన్న మాట కూడా అంటున్నాడు. ఆయనలో మనం అంటు కట్టబడి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప ఫలింపు అనే అనుభవము మన జీవితంలో ఉండదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకు. ఇలాగ చేస్తే నేను ఫలిస్తా, ఇలాగూ ప్రణాళిక వేసుకుంటే నేను మంచిగా ఉంటుందని నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. నీ ప్రవర్తన అంతటి ముందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఏ విషయాల్లో ఫలింపు లేకుండా ఉన్నావో నీకు తెలుసు. ఏ విషయాల్లో ఫలించాలని ఇష్టపడుతున్నావో, ఆశపడుతున్నావో నీవెరుగుదువు. ఈ ఉదయకాలం అద్భుతమైనటువంటి అవకాశం. ప్రేమ కలిగిన దేవుడు నీ ద్వారా తండ్రి మహిమపరచబడాలని, నీవు ఫలించుట ద్వారా ఆయన ఘనపరచబడాలని నేను నా జీవితంలో ఇస్తున్న అద్భుతమైన అవకాశం. ఈ అవకాశంలో ఆయన ప్రేమను గ్రహించు.
నీ మార్గాలు, నీ తలంపులు, నీ క్రియలు ఇవన్నీ కూడా ఆయనలో నిలిచి ఉండులాగున నువ్వు సిద్ధపడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. నీవు ఒంటరివి కావు. నువ్వు పరిస్థితులను చూసి దిగులు చెందొద్దు. నిన్ను ఫలింపచేయటానికి, బహుగా ఫలింపచేయటానికి నీ ముందుంచిన మార్గాన్ని గ్రహించటానికి సిద్ధపడు. ఎలా ఫలించాలి, ఏం చేస్తే నేను ఫలములు పొందగలను అన్నది నీ ప్రశ్న అయితే ఈ దినము నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్నుగా ప్రేమించే దేవుడు, నువ్వు కావాలని ఇష్టపడే దేవుడు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నీకు ఇస్తున్నాడు. మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అదైనా అనుగ్రహించువాడిగా ఉన్నాడు. ప్రియా దేవుని జనాంగమా, ఆ ప్రకారంగా మనం సిద్ధపడటానికి, ఆయన యందు నిలిచి ఉండులాగున సిద్ధపడి ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మా అనుదిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కలిగిన నేపథ్యంలో మేము ఫలింపు ఎందుకు పొందుకోలేకపోతున్నామో సూటిగా మాతో మాట్లాడారు. నాయనా, మీ అందు నిలిచి ఉండి మేము ఫలించగలగటానికి, తద్వారా తండ్రి మహిమపరచబడే మహిమార్థమైన కార్యములో పాలిభాగస్థులుగా ఉండుటకు మాకిచ్చిన ఆహ్వానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ ప్రకారముగా మమ్మల్ని సిద్ధపరచి నీ చిత్తానుసారముగా వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.